వర్షం పడితేనే మాకు మళ్ళీ ఏమైనా పంటలు కానీ ఏది కానీ మాకు పంటలు పండేది. ఇక వర్షం పడకుండా ఏం పంటలు వచ్చేది లేకుండే. ఈ తెలంగాణ ప్రధానంగా దక్కన్ పీఠభూమి. దీనికి ఏకైక నీటి వనరు గోదావరి నది మాత్రమే. గోదావరి నదిలో నీరు లభ్యమవుతుంది, కానీ ఆ జలాలు తక్కువ మట్టాల్లో ఉంటాయి. ఆ ప్రాంతాలు అంతకన్నా ఎత్తైన స్థాయిలో ఉంటాయి. చాలా ప్రాంతాలకు సాగునీటి సౌకర్యాలు అందుబాటులో లేవు. రైతులకు నీరు కావాలి. ఎత్తిపోతలు రైతులకు భారం. నదీ జలాల్ని ఎత్తిపోయడం కోసం మానవ శక్తి, యంత్రశక్తి కలిసొచ్చింది. ఎత్తిపోతల్లో ఇదొక అసాధ్య ఆవిష్కరణ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఇదో బహుళార్థ సాధక ప్రాజెక్ట్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు ఉన్న ప్రదేశాన్ని చూసినప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ ప్రదేశంలో, ఈ పరిమాణంలో ప్రాజెక్ట్ అసలు ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా లేదా అని మేము కాస్త ఆందోళన చెందాం. అసాధారణ ఇంజనీరింగ్ రూపుదిద్దుతోంది. భూమి లోపల మహాద్భుతాన్ని నిర్మిస్తోంది. సర్జ్ పూల్, పంప్ క్యావన్. ప్రపంచంలో అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుని సరఫరా చేశాం. అది 139 మెగావాట్స్. మరెక్కడ ఇంత భారీ సామర్థ్యం కలిగిన ఒక పంపుని ఎప్పుడు బిగించడం కానీ అమర్చడం కానీ జరగలేదు. మానవ కృషికి, సహనశీలతకి నిదర్శనం. సర్ఫేస్ మీద నుంచి 100 మీటర్స్ బిలో ఉన్నాం మనం. అంటే అరౌండ్ 330 ఫీట్ కింద ఉన్నాం బాటంలో. కాలంతో పోటీ పడి చేస్తున్న పని. ఇది వివిధ సిస్టమ్ సప్లయర్స్ అందరూ పాలు పంచుకున్న ఒక టీం వర్క్. ఒక టీముగా పనిచేస్తే మనం దేన్నైనా ఖచ్చితంగా సాధించగలం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి పథకం నది వెనక్కి తిరుగుతుంది. గురుత్వాకర్షణని అధిగమిస్తుంది. రికార్డులు బద్దలవుతాయి. అద్భుతం సాకారమవుతుంది. ఒక నదిని ఎత్తిపోయడం. దక్షిణ భారతదేశంలోని తెలంగాణలో వ్యవసాయ భూముల్లో జీవితం కఠినంగా ఉంటుంది. పొద్దు పొడిచినప్పటి నుండి పొద్దుగూకే వరకు రైతులు వెన్నువిరిగేలా శ్రమిస్తారు. కానీ ఫలితాలకు ఎప్పుడూ గ్యారెంటీ ఉండదు. వర్షం పడితేనే మాకు మళ్ళీ ఏమైనా పంటలు కానీ ఏది కానీ మాకు పంటలు పండేది. ఇక వర్షం పడకుండా ఏం పంటలు వచ్చేది లేకుండే. ఎట్లా ఇక ఆడింత అప్పు వేసుకుని మాకు ఇబ్బంది అలా వేసుకున్నాం. అట్లా అది ఇది ప్రకారం కూడా ఇట్లే నడుస్తూ ఉన్నది. వర్షాధారం మీద ఆధారపడి పత్తి, మక్క అవి పెట్టినప్పుడు సరైన టైంలో వర్షాలు పడక బాగా కరువు వచ్చేసి మాకు పంటలు రాక నష్టపోయి భూములను బీడు పెట్టుకోవడం జరుగుతుంది సార్. 4 బోర్లు వేసినాం ఇప్పటి వరకు, చుక్క నీరు లేదు కాబట్టి మళ్ళీ బీడు ఉంచడం జరుగుతుంది సార్. నీటి కష్టాలకు తెలంగాణ పెట్టింది పేరు. ఈ ప్రాంతాన్ని కరువులు తరచుగా పీడిస్తాయి. ఈ నేల మీద నుంచే గోదావరి నది నేరుగా ప్రవహిస్తోంది. కాని దాని నీరు అది చాలా అవసరమైన పొలాలకు మాత్రం చేరడం లేదు. దీనివల్ల సాగునీటి సంక్షోభం పెరిగింది. అది దశాబ్దాలుగా కొనసాగుతోంది. మాకు 2 ప్రధానమైన నదులు ఉన్నాయి. వాటి పేర్లు కృష్ణా, గోదావరి. గోదావరిలో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది, అలాగే కృష్ణానదిలో కూడా. కానీ అవి తక్కువ మట్టాల్లో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో చాలా వరకు ఎక్కువ స్థాయిల్లో ఉంటాయి. కానీ ఈ నిరాశాజనకమైన భూభాగంలో ఇంకా ఆశ మిగిలే ఉంది. 2000 తొలినాళ్లలో పశ్చిమాన ఉన్న మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ప్రవహించే నది ప్రాణహిత నదిలోకి వర్షాకాలంలో చేరుకునే వరద నీటిని ఒడిసిపట్టే ప్రణాళికలు రూపొందాయి. ఒక ప్రాజెక్ట్ ఆకృతి దాల్చింది. అది వరద నీటిని దక్షిణం వైపు తీసుకుపోతుంది, వ్యవసాయ భూముల వైపు. కానీ 2010లో ఈ ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసే ఒక అవరోధం వచ్చి పడింది. ముఖ్యమైన మొదటి విషయం అసమగ్రమైన స్టోరేజ్. రెండవది
ప్రవాహాల లభ్యత అసమగ్రంగా ఉండడం. సో అవసరమైన నీరు అక్కడ లేదు. నదీ జలాల మిగులు ఉన్న ఒక ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ప్రణాళికాకర్తలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని గోదావరి నదీ తీరాల వెంబడి సర్వే బృందాలు పర్యటించాయి. లైడార్ లాంటి అత్యాధునిక సాంకేతికతలను వారు ఉపయోగించారు. నదీ తీరాన్ని గగనతలంలోంచి సర్వే చేయడం కోసం అది లేజర్ ఇల్యూమినేషన్ను, ఆధునిక సెన్సార్లను ఉపయోగించుకుంటుంది. ఉపరితల భౌగోళిక స్థితి గురించి, వివిధ ప్రదేశాల్లో నది మట్టాల గురించి అమూల్యమైన సమాచారాన్ని అది అందించింది. అది ఈ పనిని అతి తక్కువ సమయంలో చేసింది. సర్వే నిర్వహించడం ఒక పెద్ద సవాల్. సాగునీటి ప్రయోజనాల కోసం ఈ సర్వేని ఎవరూ నిర్వహించలేదు. అంతేకాక ఈ సర్వేకి 6 సంవత్సరాలు పడుతుంది. దాన్ని 6 నెలల్లో పూర్తి చేశాం. ప్రక్రియను వేగవంతం చేయడానికి సాంకేతికత సాయపడడంతో ప్రణాళికాకర్తలు ఇప్పుడు తమ విజన్ను వాస్తవంగా మార్చడం ప్రారంభించారు. వారి అన్వేషణ వాళ్ళని కాళేశ్వరానికి తీసుకువచ్చింది. గోదావరి నదీ తీరంలో ఉన్న కాళేశ్వరం ఒక పవిత్ర భూమి. హిందూ దైవమైన శివునికి అంకితమైన ఒక ప్రముఖ ఆలయం ఉన్న నేల ఇది. ఇక్కడ చేసే ప్రార్థనలకు సమాధానం దొరక్కపోవడం ఉండదనే విశ్వాసం ఉంది. కాళేశ్వరం అందించే వరం అదొక్కటి మాత్రమే కాదు. ఇక్కడ 2 శక్తివంతమైన నదులు సంగమిస్తాయి, గోదావరి ఇంకా ప్రాణహిత. వర్షాకాలంలో 2 నదుల్లో నీరు ఉధృతంగా ఉంటుంది. ఆ 2 కలిసినప్పుడు నీరు పొంగి పొరలుతుంది. ఈ వరద నీటిని తెలంగాణ నీటి కష్టాలు తీర్చడం కోసం మళ్లిస్తే ఎలా ఉంటుంది? పునరుద్ధరించుకున్న శక్తితో ఇంకా తాజా దృక్పథంతో ఈ ప్రాజెక్టును కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లేదా కాళేశ్వరం ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం తిరిగి రూపకల్పన చేసింది. గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామమైన మేడిగడ్డని లింక్ 1 కోసం ఆరంభ ప్రదేశంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టమొదటి దశ కోసం ఎంచుకున్నారు. దీని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ, కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ నీటి లభ్యతను ఎంతగానో కోరుకుంటోంది. గోదావరి నది నుంచి 950 టీఎంసీ నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇదే అత్యుత్తమమైన చోటని అనుకుంటున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక భారీ సంచలనం కాబోతోంది. 169 టీఎంసీల నీరు 37 లక్షల ఎకరాలకు చేరుతుంది. కొత్త సాగు భూమిలో అదనంగా 18.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అది భూగర్భ జలాలను భర్తీ చేస్తుంది. 30 టీఎంసీల తాగునీటిని అందిస్తుంది. తెలంగాణలోని 13 జిల్లాలు ప్రయోజనాలను పొందుతాయి. ఒక ఏకైక నదీ వనరును ఇంత భారీ పరిధిలో మళ్లించడం ఎలా సాధ్యమవుతుంది? ప్రత్యేకించి తెలంగాణ లాంటి కొండలు, మిట్టపల్లాలు, బిలాలు ఉన్న చోట గురుత్వాకర్షణను ధిక్కరించడం ద్వారా, ఎత్తిపోతల సైన్స్ ద్వారా సాధ్యమవుతుంది. తరచుగా ఒక ఎత్తైన స్థితి వల్లో, ఎత్తుగా ఉన్న భౌగోళికత వల్లో సహజమైన నది ప్రవహించని చోట నీటిని పైకి పంపడానికి పంపుల లాంటి కృత్రిమ యంత్రాలు ఎంతో అవసరం. కానీ ఒక నదిని ఎత్తిపోయాలంటే దానికి అవసరమైనవి కేవలం సాధారణమైన పంపులు కావు. ప్రపంచంలోనే అతిపెద్ద పంపులు ఇంకా పంప్ హౌసులు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక పంప్ హౌసులను నిర్మించడానికి ఎంపికైన భాగస్వాముల్లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ లేదా MEIL ఒకటి. భారీ మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినప్పుడు ఈ బృందానికి మొత్తంగా 3 దశాబ్దాల పైచిలుకు అనుభవం కూడా ఉంది. పరిణామాన్ని బట్టి చూస్తే ఇదో పెద్ద ప్రాజెక్ట్. దీనికోసం నిజానికి మొదట మేము డిజైనింగ్ మీద దృష్టి పెట్టాం. అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన దీనికి అది చాలా కీలకం. అందుచేతనే మేము డిజైన్ మీద ఎంతో దృష్టి పెట్టాం. ఈ కీలకమైన సభ్యులు ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. అందరూ కలిసి ప్రాజెక్ట్ స్థలాన్ని చూశారు. ఆ పరిస్థితుల గురించి, ఆ ప్రదేశం గురించి, ఇంత స్థాయి ప్రాజెక్ట్ ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా లేదా అనే విషయంలో మేము కొంచెం ఆందోళన చెందాం. మేము ప్రాథమికంగా దాన్ని సమీక్షించాం. అయితే హౌస్ సపోర్టింగ్ బృందాల రూపంలో మాకు సహకారం లభించింది. తెలంగాణ, హైదరాబాద్ డిజైన్ సవాల్ చాలా క్లిష్టమైన పని. నిజంగానే
కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 ఎలివేషన్ల మధ్య నీటిని ఎత్తిపోత చేయాల్సి ఉంటుంది. కాళేశ్వరం సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. దాదాపు 528 మీటర్ల మేర మొత్తం ఎలివేషన్ చేయాల్సి ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్. ఈ పథకం వర్షాకాల మాసాల్లో 3 నుంచి 4 నెలలు మాత్రమే ఆపరేట్ అవుతుంది. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. క్రమబద్ధమైన వ్యవధుల్లో నీటిని లిఫ్ట్ చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక విస్తృతమైన నెట్వర్క్ కావాలి. మొత్తం దాదాపు 500 కిలోమీటర్ల దూరం మేరకు 28 ప్యాకేజీలు లేదా నిర్మాణ క్లస్టర్లు 7 లింక్స్గా ఏకీకృతం అయ్యాయి. 20 మెగా వాల్యూమ్ వాటర్ లిఫ్ట్స్, 22 పంప్ హౌసులు, 20 రిజర్వాయర్లతో. ఇదంతా 1850 కిలోమీటర్ల పొడవు పైప్ లైన్లు, కాలువలు, సొరంగాలతో అనుసంధానమవుతుంది. అది కాళేశ్వరానికి భారత జాతీయ రాజధాని న్యూఢిల్లీకి ఉన్న దూరం కన్నా ఎక్కువ. బ్లూ ప్రింట్స్ సిద్ధమయ్యాయి. కానీ డిజైన్లను రూపకల్పన చేయడం ఒక ఎత్తు, దాన్ని ఒక ప్రదేశంలో నిర్మించడం అది పూర్తిగా మరొక ఎత్తు. ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది. పని పూర్తి చేయడానికి టీంకి ఉన్నది 24 నెలలే. ఒక టీముగా పనిచేస్తే దేన్నైనా సాధించగలం. ఎంత పరిమాణంలో ఉన్నా, ఎంత క్లిష్టమైనదైనా సరే సాధిస్తాం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని టీం సభ్యులకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అయితే ఎంత త్వరగా పరిష్కారాన్ని కనుగొన్నారన్నదే ఇక్కడెంతో ముఖ్యం. అది ఏదైనా సరే, ప్రాజెక్టుల్లోనే కాదు, జీవితంలో దేన్నైనా. 2017 మేడిగడ్డ. ఒత్తిడి ప్రారంభమయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1 మీద నిర్మాణం మొదలయ్యింది. మేడిగడ్డ మీద బ్యారేజీ. ఇక్కడే గోదావరి వరద నీరు ఎత్తిపోతల మెగా ప్రాజెక్టులోకి మొదట ప్రవేశిస్తుంది. ఇది 1.62 కిలోమీటర్ల మేర 85 గేట్లతో విస్తరించింది. దీనికి 16 టీఎంసీల నీటికి పైగా లైవ్ స్టోరేజీ సామర్థ్యం ఉంది. అంటే ఒక రిజర్వాయర్ నిర్మించకుండా లేదా నదీ తీరాన్ని ముంచేయకుండానే ఈ సామర్థ్యం ఉంది. ఇది మాత్రమే కాదు, వినియోగించిన మెటీరియల్స్, ఘనమైన పరిమాణం విషయంలో ఈ భారీ నిర్మాణం రికార్డుల్ని బద్దలుగొట్టింది. 18,50,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 7 బుర్జ్ ఖలీఫాల్ని నిర్మించడానికి అది సరిపోతుంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 24 కిలోమీటర్ల ఎగువ ప్రవాహంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో మొదటి పంప్ హౌస్ స్థలం ఉంది. నిర్మాణంలోని ఈ దశలో 40 మెగావాట్ల పంపులు 11 బిగిస్తారు. ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తారు. 2 లక్షల ఒలింపిక్ సైజు ఈత కొలనుల్ని నింపడానికి అది సరిపోతుంది. పంప్ హౌస్ తన పంపుల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రతి ఒక్కటి పరిమాణంలో, ఇంజనీరింగ్లో ఒక మెగా మాన్యుమెంట్. ఎందుకంటే ఒక నదిని అచ్చంగా ఎత్తిపోయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారతదేశంలో తయారీ డిజైన్లను అమలు చేసే క్రమంలో ఒక అంతర్జాతీయ కన్సార్టియంను జాగ్రత్తగా ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లు మరియు ప్రపంచ నలుమూలల నుంచి తయారీదారులు భారీ నిర్మాణం కోసం వివిధ అంశాల పనులు చేపట్టారు. కానీ అతి పెద్ద, ఇంకా అత్యంత శక్తివంతమైన పంపుల విషయానికి వచ్చినప్పుడు మెగా ప్రాజెక్ట్ భారతదేశంలోని అత్యుత్తమ ఇంజనీర్ల వైపు చూసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లేదా BHEL గర్వకారకమైన స్థానంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించే అతిపెద్ద పంపులు మరియు మోటార్ల తయారీకి ఎంపికైన ఏకైక భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఒక్కటే. ప్యాకేజీ 8గా పరిచితమైన ఒక ప్రదేశంలో భూగర్భ పంప్ హౌస్ల కోసం దీన్ని నిర్దేశించారు. ఈ తరహాకి సంబంధించి ప్రపంచంలో ఎక్కడైనా సరే అతిపెద్ద వాటిలో ఇవే ఉంటాయి. నా మనసులో వచ్చిన ఏకైక ఆలోచన ఈ సైజు చాలా పెద్దదని. ఎందుకంటే ఇంతకుముందు మేము సుమారు 30 మెగావాట్లు లేదా ఆ స్థాయి సామర్థ్యంతో ఉండే ఎత్తిపోతల పంపుల్ని తయారు చేశాం. కానీ ఈసారి మేము చేయాల్సిన పని పూర్తిగా భిన్నమైంది.
అంటే పంపుతో పాటు మోటార్ని 139 మెగావాట్ల మేరకు డిజైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అది భారీ స్థాయి. మోటార్తో నడిచే 139 మెగావాట్ పంపులు. దీన్ని దృక్పథంతో చూడాలంటే ఇంట్లో ఒక సాధారణ నీటి పంపును ఊహించుకోండి. అది కేవలం 1/2 కిలోవాట్తో పనిచేస్తుంది. దానికన్నా సుమారు 3 లక్షల రెట్లు ఎక్కువ శక్తివంతమైన దాన్ని BHEL తయారు చేయాలి. ఈ క్రాస్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడి నుంచి అన్ని పంప్స్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో తయారు చేయడం అంటే కాగితం మీద నుంచి తయారీ వరకు వెళ్లడం అంత సులువేం కాదు. డిజైన్ని వర్చువల్ ప్రపంచంలో తప్పనిసరిగా పరీక్షించాలి. కానీ ఒకవేళ అది కంప్యూటర్లో పనిచేయొచ్చు, కానీ డిజైన్ పూర్తయిందని కాదు. BHELలోని అత్యాధునిక హైడ్రాలజీ టెస్టింగ్ ల్యాబ్ లోపల వాస్తవ ప్రపంచంలో కంప్యూటర్ మోడల్ పని చేస్తుందా అనేది తనిఖీ చేసే సమయం ఇది. ఈ డిజైన్కి ఒక రెఫరెన్స్ లేదు కాబట్టి ఇది నిరూపితమైన డిజైన్ కాదు. సో మేమేం చేసామంటే ఓ చిన్న నమూనాని తయారు చేసి దాన్ని ప్రయోగాత్మకంగా టెస్ట్ చేశాం. దాదాపు 7.5 కాలం డిజైనింగ్, టెస్టింగ్ ఇంకా ట్వీకింగ్ చేశాక కర్మాగారంలో భారీ స్థాయిలో రూపొందడానికి చిన్న స్థాయి నమూనా సిద్ధమయ్యింది. అంటే తెలంగాణలో పనులు వేగం పుంజుకోవాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి టీంలు సిద్ధం కావడంతో గడువును అందుకోవడానికి ఆఖరి క్షణంలో కీలకమైన మార్పులను చేశారు. కాళేశ్వర ప్రాజెక్టు లింక్ 1కు సంబంధించి డెడ్లైన్ని వాళ్లు ముందుకు జరిపారు. 24 నెలలు కాస్త 18 నెలలకు తగ్గింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి ఆ సమయం సరిపోతుందా? అది కీలకమైన సమయం. దాన్ని మేము 18 నెలల్లో చేసినా పూర్తి చేయకపోయినా అవును, అది మేము ఒక పెద్ద సవాల్గా తీసుకున్నాం. ఒకచోట ఒకేసారి నిర్మాణాలు చేసే వెసులుబాటు లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భారీ గొలుసుకట్టులో దాదాపు 7 లింక్స్లో పని ఏకకాలంలో కొనసాగాలి. మేడిగడ్డ, అన్నారం, సుండిల్లాల్లోని ప్రతి బ్యారేజ్ ఇంకా పంప్ హౌస్తో సహా ప్రాజెక్టుకు సంబంధించిన అతిపెద్ద భూగర్భ పంప్ హౌస్లోని ప్రతి దశని ప్యాకేజీ 8గా వ్యవహరిస్తారు. కానీ కాల వ్యవధుల్ని తగ్గించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడకూడదు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో మేము నిర్దిష్టమైన 24 నెలల కోసం ప్రణాళికలు వేసుకున్నాం. తర్వాత సమయం 18 మాసాలకు తగ్గింది. ఈ తగ్గింపు దశలో మేము మొదటి ముఖ్యమైన పాత్రను భద్రతకు ఇవ్వాలని అంతర్గతంగా చాలా చర్చించుకున్నాం. కొత్త డెడ్లైన్ని అందుకోవడానికి ప్రతి సైట్లో కొత్త బ్యాచ్లలో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో వచ్చారు. నైపుణ్యం లేని కార్మికుల నుంచి ఇంజనీర్లు ఇంకా మేనేజర్ల వరకు. టీంలను ఈ విధంగా సమీకరించడంలో మేము 2 రకాల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. నెంబర్ 1 ఏమిటంటే నైపుణ్యం ఉన్న కార్మిక శక్తి. దేశవ్యాప్తంగా నైపుణ్యం ఉన్న కార్మిక శక్తి దీనికి ఆధారం. వాళ్ళు ప్రాథమికమైన సివిల్ వర్క్ చేస్తారు. రెండో ముఖ్యమైన విషయం, కార్మిక శక్తిని పర్యవేక్షించడానికి తగిన సాంకేతిక నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు. 60,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికుల్ని మా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేయడానికి నియమించాం. లింక్ 1 నుంచి లింక్ 7 వరకు. ఇందులో అన్ని రాష్ట్రాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని రాష్ట్రాలు భాగస్వాములయ్యాయి. BHEL, భోపాల్. బృందాలు పనిలోకి దూకడానికి సిద్ధమవుతూ ఉంటే భోపాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీ పంపులు రూపుదిద్దుకుంటున్నాయి. BHELలో మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ప్రదేశమంతా కార్యకలాపాలతో సందడిగా ఉంది. ప్యాకేజీ 8 సైట్ కోసం పంపుల్ని వాళ్లు తయారు చేస్తున్నారు. 139 మెగావాట్ల సామర్థ్యంతో ఇవి BHELలో
లేదా ప్రపంచంలోనే ఎన్నడూ నిర్మించనంత అతిపెద్ద సాగునీటి పంపులు. ఇవి 100 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న పంపులు కాబట్టి వాటి భాగాలు కూడా చాలా చాలా పెద్దవిగా ఉండటం కూడా ఎంతో సహజం. వాటిని హ్యాండిల్ చేయటం కూడా నిజానికి ఒక సవాలని చెప్పొచ్చు. అలాంటి భాగాలకు ఎలాంటి నష్టం జరగకుండా సేఫ్గా వాటిని హ్యాండిల్ చేసేలా మేము పర్యవేక్షిస్తూ ఉండాలి. అదే మా బాధ్యత. నిజానికి ఈ పంపుల ఖచ్చితత్వానికి ఉన్న డిమాండు చాలా ఎక్కువ. కాబట్టి ఇక్కడ మాకు సాయం కోసం అత్యాధునిక మెషిన్ షాప్ రంగంలోకి వచ్చింది. చెయ్యగలం అనే స్ఫూర్తి అంతటా వ్యాపించింది. తిరిగి మేడిగడ్డ సైట్ దగ్గరికి వస్తే పంప్ హౌస్ జీవాన్ని సంతరించుకుంది. గోదావరి బ్యాక్ వాటర్స్ ని మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఈ ప్రదేశానికి రీడైరెక్ట్ చేశారు. అవి అప్రోచ్ కెనాల్లోకి చేరుకున్నాయి. పంప్ హౌస్లోకి నది ప్రవేశించే చోటది. ఇక్కడ 4 ఏరియాలోకి భారీ పరిమాణాల్లో నీటిని గురుత్వాకర్షణ ముందుకు నెడుతుంది. హెడ్ రెగ్యులేటర్ల ద్వారా నియంత్రితమై అది వాలుగా ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలోకి వచ్చి చేరుకుంది. 4 ఏరియా పాదం దగ్గర పంప్ హౌస్ ప్రవేశ ద్వారాలు ఉంటాయి. 17 గేట్లు 17 పంపుల్లోకి దారితీస్తాయి. లోపలి నుంచి నీరు ఎగిసిపడగానే అవక్షేపాల తునకలు, రాళ్లు ఇంకా కలుషితాలను స్టిల్ ట్రాప్స్ ఫిల్టర్ చేస్తాయి, సున్నితమైన యంత్రాల లోపలి భాగాల్ని ప్రొటెక్ట్ చేయడానికి. నీరు లేకుండా రొటేట్ అవ్వడం ప్రారంభించే సాధారణమైన హైడ్రో పవర్ పంపుల్లా కాకుండా అవి మొత్తం లోడు వచ్చాకే ఇవి మెల్లగా మొదలై వేగం అందుకుంటాయి. ఈ విన్యాసం వాటిని జల ప్రపంచంలో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్లుగా చేసింది. ప్రపంచంలో ఒక లోడ్ పంపింగ్ సిస్టంతో ఇలాంటి 40 వాట్ల సింగిల్ పంపు ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకోను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అన్నది ఈ కన్నేపల్లి అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ విశిష్టత. అది అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రతి వివరం మీద మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సిందే. మేడిగడ్డ పంప్ హౌస్ సైట్ ఇన్ఛార్జ్ వేణుమాధవ్ తన రోజువారీ సందర్శనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆయన బాధ్యుడు, తన బృందాలకు నాయకుడు. పూర్తి కావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిన అనేక ప్రాజెక్టులు నాకు తెలుసు, కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేది మా ప్రణాళిక. సో దీన్ని మీరు చూసినట్టయితే ఇది దాదాపుగా 7-8 నెలల పురోగతి. ఈ నావను నడిపించడం అనేది ఒక మినీ ఐక్యరాజ్య సమితిని సమన్వయం చేయడం లాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 10 జాతీయ ఇంకా 5 అంతర్జాతీయ కంపెనీలు భాగస్వాములయ్యాయి. జాతీయతలు, భాషలు, పనితీరులు చాలా వరకు భిన్నంగా ఉండొచ్చు, కానీ సమర్థంగా వేగంగా పనిచేయడానికి అవన్నీ ఒక చోట చేరాలి. ఇప్పుడు ఈ కాలం ఇక్కడ ఉంది. సో దీనికి తగ్గట్టు నా పేరు విన్ఫ్రెడ్ పాష్. ఇక్కడ నా పని ఏంటంటే స్పైరల్ కేసింగ్ని అలాగే అసెంబ్లీని, ఇన్స్టలేషన్ని పర్యవేక్షించడం, అలాగే మెషిన్ అసెంబ్లీ ఇంకా ఇన్స్టలేషన్ని కూడా. వేడిని రగిలిస్తున్నది డెడ్లైన్ మాత్రమే కాదు. పని ప్రదేశంలో వేసవిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్కు కూడా చేరుకుంటాయి. చల్లటి వాతావరణాల నుంచి వచ్చిన మా మిత్రులకి ఇది అచ్చంగా అగ్నిగుండంలో ఉన్నట్టే. నాకది పర్వాలేదని అనిపిస్తోంది. అందరిక్కడ చాలా వేగంగా పనిచేస్తున్నారు, అంతా చాలా మంచివాళ్ళు. ఇక్కడ ఒకే ఒక సమస్య మాత్రమే ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి. డే అండ్ నైట్ షిఫ్ట్స్ 2 చేస్తున్నాం. షెడ్యూల్కి తగిన విధంగా మేము మా టైమింగ్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ స్కెడ్యూలే రారాజు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ ఒక కీలకమైన లింక్. కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద నీటి గొలుసు కట్టులో మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి ఒకసారి నీరు విడుదలయ్యాక దాన్ని నేరుగా 40 మీటర్లు లేదా సుమారు 130 అడుగుల ఎత్తులకి లిఫ్ట్ చేస్తారు. అది భారీ డెలివరీ కెనాల్లో పడుతుంది. తరువాత అది లోతట్టుకు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తుంది.
గ్రావిటీ కెనాల్స్, పైపు లైన్లు, సొరంగాల్లోంచి ప్రయాణిస్తుంది. ఇది విలువైన సరుకు. రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్న లిక్విడ్ గోల్డ్. ఒక్క చుక్క కూడా వ్యర్థం కాకూడదు. కానీ మీరు ప్రతిరోజు 56 బిలియన్ లీటర్ల నీటిని మోసుకెళ్తున్నప్పుడు ఆ పని సాధారణ పైపులు చెయ్యలేవు. గత 8 నెలలుగా ప్రత్యేక నైపుణ్యం కలిగిన బృందాలు భారీ ఉక్కు రేకులతో బ్రహ్మాండమైన పైపుల్ని రూపొందిస్తున్నారు. షీట్స్ని కట్ చేసి, జత చేసి 6 మీటర్ల పొడవైన పైపుల కింద వెల్డ్ చేస్తారు. చుట్టుకొలత దాదాపు 10.5 మీటర్లు. మేడిగడ్డలోని పంప్ హౌస్లో మేము 11 పైపుల్ని ఇన్స్టాల్ చేయాలి. ప్రతి పంపుకి 2 లైన్లుంటాయి. 1 లైన్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో మేమిక్కడ 22 MS పైప్ లైన్ రూపొందించాలి. ప్రక్రియలోని ప్రతి దశలో ఫ్యాబ్రికేషన్ యూనిట్ అధిపతి సురేష్ సావత్ అక్కడ ఉంటారు. పైప్ సెక్షన్లో ప్రతి అంగుళాన్ని తనిఖీ చేస్తూ ఉంటారు. అతి చిన్న బీటలు, ఇంకా లోపాలను వెతుకుతూ ఉంటారు. విజువల్ టెస్టులతో పాటు ప్రతి జాయింట్కు రేడియోగ్రాఫిక్ టెస్టులు నిర్వహిస్తారు. దీంట్లో ఎక్స్రేలు లేదా గామా రేలు అంతర్గత నిర్మాణాల దృఢత్వాన్ని పరీక్షిస్తాయి. తరువాత వాటికి హైడ్రో టెస్టింగ్ జరుగుతుంది. అందులో అపారమైన నీటి ఒత్తిడిలో వాటిని పెడతారు. క్వాలిటీ చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ పైప్ లైన్ భూగర్భంలోకి వెళుతుంది. అక్కడ లీక్ కాకూడదు. అల్ట్రాసోనిక్ టెస్టింగ్ ప్రాథమికంగా విధ్వంసకరహిత పరీక్షా పద్ధతి. ఈ ప్రక్రియలో లోహాలకి సంబంధించిన లోపాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని మేము అల్ట్రాసోనిక్ టెస్టింగ్తో కనుక్కోగలం. ఒకవేళ వెల్డింగ్ జాయింట్ బలహీనంగా ఉంటే భవిష్యత్తులో లీకేజ్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. మెల్లగా అది పెరుగుతుంది, జాయింట్ బీటలు పడుతుంది. సో ఇక్కడ అలాంటి ఏ విధమైన పొరపాట్లు జరగనివ్వం. అందుకే ఇక్కడ అన్ని ఫీల్డ్ జాయింట్లకి మేము 100% అల్ట్రాసోనిక్ టెస్ట్ చేస్తాం. ప్రతి మిల్లీమీటర్ సరిగ్గానే ఉందని నిర్ధారించిన తరువాత మాత్రమే పైపుల్ని బిగించడానికి తెస్తారు. ఎందుకంటే వాళ్ల భుజం మీద ఒక బ్రహ్మాండమైన బాధ్యత ఉంది. 2 TMCల నదీ జలాల్ని లిఫ్ట్ చేయడం. దాదాపు 130 అడుగుల ఎత్తులో డెలివరీ కెనాల్లోకి ప్రతిరోజు ఇలా చేయాలి. ఇక్కడి నుంచి నీరు కేవలం ఉత్తి గురుత్వాకర్షణ మీద మాత్రమే ప్రవహిస్తుంది. తెలంగాణలో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల్లోంచి సుమారు 15 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ కోసం తమ తదుపరి పిట్ స్టాప్ను చేరుకోవడానికి ప్రయాణిస్తాయి. గోదావరి నది మీద అన్నారం బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకి చెందిన అత్యంత అసాధారణమైన ఇంజనీరింగ్ విన్యాసాల్లో ఒకదానికి ఇది సింహద్వారం. మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి జలాలు ఎగువ ప్రవాహంలో అన్నారానికి ప్రయాణిస్తాయి. ఇక్కడ బ్యారేజీ నీటిని ఆపుతుంది, నిలిపి ఉంచుతుంది. నది వ్యతిరేక దిశలో గోదావరి సహజ ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రవహించడం ప్రారంభించే వరకు మట్టాలు పెరుగుతాయి. ఎవరైనా ఆగి ఆశ్చర్యపోవచ్చు, నీరు వ్యతిరేక దిశలో ఎలా ప్రవహిస్తుంది? గోదావరి సహజ ప్రవాహం దాన్ని నిరోధించదా అని. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యూటీ అంతా ఇక్కడే ఉంది. ఎండిపోయిన నదీ గర్భాలని ప్రణాళికా రూపకర్తలు గుర్తించారు. తరువాత వాటిని పునరుద్ధరించే ఒక మార్గాన్ని కూడా రూపొందించారు. లిఫ్ట్ ద్వారా నీరు వచ్చినప్పుడు అది ఆనకట్ట లోపలికి వెళ్తుంది. సో ఇది మట్టానికి సంబంధించిన తేడాలు సృష్టిస్తుంది. అది నీరు నది దిశలోకి పరుగులు పెట్టేలా చేస్తుంది. ఈ మట్టాల తేడా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి పెంచడం ద్వారా చేస్తారు. ఇదొక గొప్ప ఆలోచన. మీకు తెలుసు, మునిగిపోయే ప్రదేశంలో ఎక్కువ భాగాన్ని ఇది కాపాడుతుంది. ఈ స్టోరేజ్ కింద మునిగిపోవడానికి అవకాశం ఉండేలా మేము 1 ఎకరాన్ని కూడా తీసుకోలేదు. ఇది మాకు గొప్ప అనుభవం, గొప్ప ఆలోచన. దీనివల్ల ఖర్చు కూడా తక్కువ. ఏ కాలువను తవ్వకుండానే మేము నదిని రూపొందించామని మీకు తెలుసు. మీరు సరిగ్గానే చెప్పారు, నది ఒక కాలువగా మారిందని, అది మనకు నీరు అందిస్తోందని. ఇంతకు ముందు ఎండిపోయిన నదీ గర్భంలోకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తిరిగి ప్రవేశపెట్టడంతో ప్రతిదీ జీవాన్ని సంతరించుకుంది. గోదావరిలో బ్యారేజ్ రిజర్వాయర్ ఉండడం, అలాగే దాదాపు 60-70 కిలోమీటర్ల పొడవున గోదావరిలో నీరు పూర్తి స్థాయిలో ఉండేలా చూడడం మొదటి సానుకూలత. గోదావరిలోని 60 కిలోమీటర్ల పొడవున ఎక్కువగా భూగర్భ జలాలు పునరుద్ధరణ చెందుతాయి. దాంతోపాటు చేపల పెంపకానికి కూడా ఇది దోహదం చేస్తుంది. సో ఈ ఆనకట్టలు, ఇతర నీటి వనరుల నుంచి చేపల పెంపకం ప్రధాన అడ్వాంటేజ్ అవుతుంది.
అన్నారం బ్యారేజీ నుంచి నీరు వెనక్కి అన్నారం పంప్ హౌస్ వైపు ప్రవహిస్తాయి. ఇక్కడ మళ్లీ వాటిని లిఫ్ట్ చేస్తారు. గోదావరి పొడవునా వాటి తరువాతి గమ్యం వైపు పంపిస్తారు. సుందిళ్ల బ్యారేజ్. సుందిళ్ల బ్యారేజ్ దగ్గర ఇదే క్రమం రిపీట్ అవుతుంది. నీరు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. సుందిళ్ల పంప్ హౌస్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి లింక్ 1 వెంబడి తన అంతిమ గమ్యమైన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ను చేరుకోవడానికి గోదావరి నదీ జలాల్ని మరొకసారి లిఫ్ట్ చేస్తారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో మొదట ప్రవేశించినప్పటి నుంచి ఈ పాయింట్ వరకు నదిని ఆకాశాన్నంటే ఎత్తులో 148 మీటర్ల మేర లిఫ్ట్ చేస్తారు. కాని అత్యుత్తమమైనది ఇంకా రాబోతోంది. నది దక్షిణం వైపు మలుపు తిరగబోతోంది కాబట్టి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎక్కువ రికార్డులు బద్దలుగొట్టే ఫీచర్లు బయటకి వస్తున్నాయి. మనం దక్షిణానికి వెళ్తే అత్యంత టఫ్గా ఉండే భూభాగాల్లో ఒకటి వస్తుంది. ఇక్కడి నుంచి ఈ భూభాగం అంతా రాళ్లమయంగా ఉండి నదిని ఎత్తిపోయడం దాదాపు అసాధ్యం చేస్తుంది. ఓపెన్ కెనాల్ సిస్టమ్ గురించి మాట్లాడితే మీరు అందించాల్సిన స్కీములు దాదాపు 100 వరకు ఉంటాయి. మీరు నేల పైభాగంలో ఓపెన్ కెనాల్ సిస్టంతో ఎక్కువ సిమెంట్ సిస్టంతో ముందుకెళితే ప్రతి రోడ్డు ప్రతి కాలువ చాలా కట్టడాలను నిర్మించాలి. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా సమస్యలుంటాయి. పిల్ఫరేజెస్ ఉంటాయి. అనధికార వినియోగం కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో నేల పైభాగంలో లిఫ్ట్ పంపుల ఏర్పాటు ఒక ఆప్షన్ కాదు. ఇక్కడ ముందుకెళ్లడానికి ఒకే ఒక మార్గం ఉంది, భూగర్భం. ఉన్న ఇబ్బందల్లా భూగర్భంలో నిర్మాణ నియమాలు పూర్తిగా మారిపోతాయి. మొత్తం పూర్తి కాళేశ్వరం పథకంలో మాకున్న సవాళ్ల సముదాయంలో ఇది కూడా ఒకటి. భూగర్భ పంప్ హౌస్లకి స్థలం ఎంపిక చాలా చాలా ముఖ్యం. మీరు మరింత లోతుగా వెళ్ళినప్పుడు చాలా గట్టి రాతి పొరలు తగులుతూ ఉంటాయి. ఒకవేళ ఒక ఘనమైన రాతి పొర లేకపోతే మీకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే దీన్ని అమలు చేసే సమయంలో అనూహ్యంగా కూలిపోవడాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. నిర్మాణం ప్రారంభించడానికి ముందు సమగ్రమైన భూగర్భ పరీక్షలు నిర్వహించారు. భూమిపైన, భూగర్భంలో. ఇది అద్భుతమైన విషయాన్ని బయటపెట్టింది. నేల పైభాగంలో నిర్మాణానికి ఆటంకమయ్యే అదే వాల్కానిక్ జియాలజీ నేల కింద ఉన్నట్టయితే అదొక వరం. మాకు అవసరమైన స్థాయిలో మా భూమి అడుగున మంచి రాయి లభ్యమైంది. దీనివల్ల భూగర్భ సొరంగాలు తవ్వొచ్చని మేము తెలుసుకోగలిగాం. ఇదంతా చక్కటి గ్రానైట్లోంచి వెళుతోంది. కాబట్టి మీకు తెలుసు మా రిక్వైర్మెంట్ సులువైందని. ప్రపంచంలో అతిపెద్ద పంప్ హౌస్లలో ఒకదానికి సుస్వాగతం. ఇది 8,000 చదరపు మీటర్లకు మించి విస్తరించింది. నేలకి దాదాపు 470 అడుగుల లోతులో. ఇది ప్యాకేజీ 8. భూమి ఉపరితలం అడుగున ఒక అద్భుతమైన మరొక ప్రపంచం. ఈ భూగర్భ నగరంలో అసాధారణమైన ఇంజనీరింగ్ పనిచేస్తోంది. ఈ భూగర్భ పంప్ హౌస్ను నిర్మించడానికి విస్మయం కలిగించేలా 23 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇంకా రాతిని తవ్వి తీశారు. యాక్చువల్గా దీన్ని మనం తీసిన దానంతా మక్క అంటుంటాము. ఈ మక్కని మనం ఏం చేసినామంటే బయట డంప్ యార్డ్లో డంప్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ స్టోన్ క్రషర్స్ ద్వారా క్రష్ చేసి ఇదే అగ్రిగేట్ని మళ్ళీ కాంక్రీట్కి మనం యూజ్ చేసుకున్నాం. సో దీనివల్ల మనకి మళ్ళీ కొంత బెనిఫిట్ వచ్చింది. బయట ఫర్దర్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కాకుండా ఇదే మక్కని మనం వాడుకుంటూ అగ్రిగేట్ రూపంలో కాంక్రీట్ వేయగలిగినాం. దీని సమున్నతమైన పని కోసం ఇంత ఎత్తంత సైజులో ఉన్నాయి ఇవి. భూగర్భ పంప్ హౌస్ 2 టీఎంసీల గోదావరి జలాలను తప్పనిసరిగా రిసీవ్ చేసుకోవాలి. అవి జంట సొరంగాల ద్వారా ప్రయాణిస్తాయి. అది పంప్ హౌస్ దిశగా ఉరుముతూ వచ్చినప్పుడు సర్జ్ పూల్స్ అని పిలిచే భారీ స్టోరేజ్లోకి అది దూసుకొస్తుంది.
సర్జ్ పూల్స్ భూగర్భ పంప్ హౌసులకి బఫర్గా ఉంటాయి. అవి నీరు పైకి ఎగజిమ్మేలా చేస్తాయి, ఎక్కువైన ఎనర్జీని విడుదల చేస్తాయి, పంపులు దెబ్బతినకుండా కాపాడతాయి. పంపుల్లోకి వచ్చే నీటిని క్రమబద్ధీకరించే స్టోరేజ్ కంటైనర్లని అవి రెట్టింపు చేస్తాయి కూడా. భూగర్భ హైడ్రో ప్రాజెక్టులన్నింటిలో సర్జ్ పూల్స్ సర్వసాధారణం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదీ చిన్న పరిమాణంలో జరగదు. ఆల్ టుగెదర్ మన దగ్గర 3 crore లీటర్ ఆఫ్ వాటర్ని మనం స్టాక్ చేస్తాం దీంట్లో. అదే సర్జిపూల్ స్టాక్ ఉంటే ఆ స్టాక్ ఎంత కావాలో అంత తీసుకుని మిగతా ఇట్ కెన్ బ్యాలెన్సింగ్ ద లెవెల్. ఆ లెవెల్ మెయింటైన్ అవ్వకపోతే అదర్వైజ్ పంపుల్లో ఎయిర్ లాగిందంటే పంపు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సర్జిపూల్ మస్ట్ అండ్ షుడ్, అందుకే సర్జిపూల్ పెడతాం అండర్ గ్రౌండ్లో. సర్జ్ పూల్ నుంచి డ్రాప్ ట్యూబ్ గేట్ల ద్వారా నీరు నియంత్రితమవుతుంది. పంప్ హౌస్లో అతి తక్కువ స్థాయి దగ్గర పిఎన్ నోస్ అనే స్పీడ్ బ్రేకర్లని దాటి అవి ప్రవహిస్తాయి. వన్స్ మనం సర్జిపూల్ దగ్గర ఉండే గేటు పైకెత్తిన తర్వాత ఆ బికాజ్ ఆఫ్ వెలాసిటీ దగ్గర 3.5 to 4 meters per second అంత ఫాస్ట్గా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ డైరెక్ట్ వెళ్ళి మీకు పంప్ మీద అటాక్ చేస్తే పంప్ మీద డ్యామేజ్. కాబట్టి మేము పీర్ నోస్ అనేది ముందు పెట్టాం, చూసాం కదా, వెయిటికల్ కనిపిస్తున్నాయి కదా, అంటే జస్ట్ లైక్ మన హ్యూమన్ బీయింగ్ నోస్ టైప్. అది ఆ వాటర్ని అది బైఫర్కేట్ చేస్తుంది, అంటే చీల్స్తుంది అనమాట. 2 పార్టీగా తీసుకొని లోడ్ డైరెక్ట్ దాని మీద వెళ్ళకోకుండా సైడ్లో ద్వారా దాన్ని పంపిస్తుంది. పియర్ నోస్ నుంచి నీరు తన అంతిమ గమ్యాన్ని చేరుకుంటుంది, పంప్ కావన్స్. ఈ సూపర్ నిర్మాణాలు 7 మెగా పంపులకి ఆశ్రయమిస్తాయి. ప్రతి ఒక్కటి సుమారు 2400 మెట్రిక్ టన్నుల బరువుంటుంది. 139 మెగావాట్ల మెగా సామర్థ్యంతో ఉపరితలం నుంచి దాదాపు 115 మీటర్ల ఎత్తుకి వాటిని లిఫ్ట్ చేస్తాయి. ఎత్తిపోతల ప్రపంచంలో చాలా ఆశావహమైనదేదీ ఎప్పుడూ నిర్మాణం జరగలేదు. ప్రతి బిలం భూకంపాల్ని తట్టుకునేలా విధ్వంసక వాయువులు, భౌగోళిక వైఫల్యాల నుంచి సేఫ్గా డిజైన్ చేశారు. మెగా పంపుల్ని వాటిలో ఫిట్ చేయడం కోసం మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో వాటిని క్రమాంకనం చేశారు. మెగా పంపులు ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రతి భాగాన్ని తయారు చేయడానికి ఏళ్లు పట్టింది. అవి భోపాల్లోని BHEL నుంచి తెలంగాణలోని ప్రాంతాలకి ప్రయాణిస్తున్నాయి. ప్యాకేజీ 8లో సర్వీస్ బే కాళేశ్వరం ప్రాజెక్ట్. గత కొద్ది రోజులుగా డిజైన్లకు అనుగుణంగా పంప్ మోటార్ భాగాల్ని బృందాలు తిరిగి బిగిస్తున్నాయి. సర్వీస్ బేలో అన్ని డైమెన్షనల్ తనిఖీలు, నాణ్యత తనిఖీలు జరుగుతున్నాయి. సర్వీస్ బేలో జరుగుతున్న బిగింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత మేము పిట్లోకి ఆ బిగింపుల్ని దించుతాం. BHEL నుంచి అసైన్మెంట్ మీద అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఖచ్చితంగా చూసుకోవడం జితేంద్ర కార్కీ పని. ఇది ప్రాథమికంగా చాలా విశిష్టమైన విషయం కాబట్టి ఇదో సవాల్. ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన 139 మెగావాట్ల పంపు సరఫరా చేయడం, ఇంత భారీ సామర్థ్యం కలిగిన పంపుని మరెక్కడ అమర్చడం కానీ ప్రారంభించడం కానీ జరగలేదు. ఇంజనీర్లు కోరుకుంటున్న ఫలితం అది కాదు. తేమ ఎక్కువైతే అది స్టేటర్ సరిగ్గా పనిచేయకపోవడానికి కారణమయ్యింది. ఇప్పటికే టైట్గా ఉన్న డెడ్లైన్లో ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ. నిజానికి మేము ఫలితం కోసం చూస్తున్నాం, ఎందుకంటే బాగా కుదించుకుపోయిన టైం షెడ్యూల్ని మేము ఎదుర్కొంటున్నాం. ఏదైనా ఆలస్యం జరిగితే బేసిక్గా అది మా మీద, ఈ పథకంలో భాగస్వాములైన ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది. సొరంగాల్లో కూడా సమస్య ఉంది.
ఒక సెక్షన్ కుప్పకూలింది. దాన్ని సరిచేయడానికి బృందాలు పరుగులు పెట్టాయి. డైలీ మా విజిట్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే లూజ్ ఫాల్ అయింది. సో వన్స్ లూజ్ ఫాల్ అయిన తర్వాత డెఫినెట్గా లోపల క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ క్యావిటీని మనం ఫిలప్ చేయకుండా మనం అడ్వాన్స్ కాలేము దీంట్లో. సో అందుకని చెప్పి మొత్తం అంతా కూడా టోటల్గా మన సిమెంట్ గ్రౌటింగ్ పెట్టి మొత్తం అంతా అది ఆ వాయిడ్స్ని మొత్తం ఫిలప్ చేసి మళ్ళీ ఎస్కవేషన్ ద్వారా మళ్ళీ 1 మీటర్ అడ్వాన్స్ అయ్యి ముందుకు పోవాలనుకుంటున్నాం. విత్ ఇన్ ద టైం పీరియడ్లో పనిచేసేదానికి పూర్తిగా కృషి చేస్తూ ఉన్నాం. 24 అవర్స్ మనం వర్క్లోనే ఉంటాం. కానీ భూగర్భంలో పని సులువు కాదు. ఉక్కు పట్టుదల, ఎంతో ధైర్యం కావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సర్ఫేస్ మీద నుంచి 100 మీటర్స్ బిలో ఉన్నాం మనం. అంటే అరౌండ్ 330 ఫీట్ కింద ఉన్నాం బాటంలో. సో హ్యూమిడిటీ ఎక్కువ. మనం ఆల్రెడీ వెంటిలేషన్ని మనము ఇక్కడికి ఇచ్చేస్తున్నా కూడా, సప్లై చేస్తున్నా కూడా ఇంత హ్యూమిడిటీ మనకు వస్తూ ఉంది. ఇది ఒక మెయిన్ ఛాలెంజింగ్. దృఢమైన శరీరాల్ని, మనసుల్ని సైతం చీకటిగా, తేమగా ఉన్న ఈ సొరంగాలు పరీక్షిస్తాయి. నాకు క్లస్టరోఫోబియా ఉంది. అది మూసేసిన ప్రదేశం అయితే నేను మాత్రం ఎక్కువసేపు అక్కడ ఉండలేను. ఇక్కడ అందుబాటులో ఉన్న నా బెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు నాకు చాలా మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాని ద్వారా అందిన గొప్ప సాయంతో నన్ను నేను వ్యక్తిగతంగా మోటివేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం సవాళ్లు. వాటిని నేను చూడాలనుకుంటున్నా, నేను వాటిని పర్యవేక్షించాలనుకుంటున్నా, అలాగే నా మనుషుల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి సైట్లో పని మెడలు విరిగేంత వేగంతో నడుస్తోంది. కానీ చాలా సమర్థవంతమైన షెడ్యూళ్లలో కూడా కొన్ని సమయాలుంటాయి. ప్రకృతి మాత ముందు తప్పనిసరిగా తల వంచాల్సిందే. ఆకాశం విచ్చుకుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అత్యధిక వర్షపాతం ఈ ప్రాంతంలో కురిసింది. అది లింక్ 1లోని సుందిళ్ల సైట్లోకి వరద కట్టింది. నిర్మాణమంతా ఆగిపోయింది. ఇదొక భారీ దెబ్బ. పంప్ హౌస్ మొత్తం వరదలో మునిగిపోయింది. ఈ ఫ్లడ్ వాటర్ వల్ల, భారీ పరిమాణంలో నీటి వల్ల మొదటి వారం మేము నిజానికి షాక్లో ఉన్నాం. నిజానికి ఈ నీటిని ఎలా తొలగించాలో మాకైతే అర్థం కాలేదు. 15 రోజుల్లో భారీ పంపులన్నీ అరేంజ్ చేసుకొని అది క్లియర్ చేసేసాం. సుందిళ్ల ఇప్పటికే క్యాచప్గా పనిచేస్తోంది. మిగిలిన ప్రదేశాల కన్నా దీని నిర్మాణం కొన్ని నెలల వెనుక ప్రారంభమయ్యింది. 18 నెలల గడువుని అందుకోవడం ఇంకా గగనమైపోయింది. కానీ ఆట కొనసాగాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు పొడవునా పూర్తయ్యే దిశగా షెడ్యూల్స్ పరుగులు తీస్తున్నాయి. ఒక శుభసూచకమైన వేడుకగా ప్రతి మైలురాయికి కొబ్బరికాయలు కొడుతున్నారు. అన్నారంలో అంతా సజావుగా నడుస్తోంది. నిర్మాణంలో చాలా వరకు పూర్తయింది. భారీ యంత్రాల్ని వాటి స్థానంలో బిగించారు. అన్నారం దగ్గర అన్ని ముఖ్యమైన జలశక్తితో నడిచే పంప్ డిశ్చార్జ్ లేదా హెచ్ఓపీడీ వాల్వులకి ఆఖరి నాణ్యతా తనిఖీలు సాగుతున్నాయి. ప్రతి దాని బరువు 50-60 టన్నుల మధ్య ఉంటుంది. పాలి, మనం స్పీడ్ని అడ్జస్ట్ చేయాలనుకుంటాను. ఏంటి మళ్ళీనా? స్పీడ్ సరే, చేస్తాను. చేయాలి. యా, ఇప్పుడు ఓకే. నీరు పంపుల్లోంచి ప్రవహించేలా చెయ్యడం, వెనక్కి ఎగజమ్మకుండా చూసుకోవడం వాళ్ల పని. జాబీ జాంగ్ చైనా నుంచి ఇక్కడికి వచ్చారు. తన కంపెనీ నిర్మించిన యంత్రాల మీద ఆయన కీలకమైన ముఖ్యమైన తనిఖీలు చేస్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా డెవలప్ అవడం నాకు చాలా తృప్తిగా ఉంది.
పని ఫాస్ట్గా జరుగుతోంది. ఇక్కడ ప్రతి సప్లై కూడా, అంటే ఉదాహరణకి మోటార్ పంప్స్, ఇక్కడ జరుగుతున్న సివిల్ వర్క్స్, వాల్స్ అన్నీ టైంకి డెలివరీ అవుతున్నాయి. సైట్లో కూడా పని త్వరగా అయిపోతుంది. నాకు సంతోషంగా ఉంది. టాప్ షాఫ్ట్, బాటమ్ షాఫ్ట్ అంటూ మేము ఇందులో షాఫ్ట్స్ని అలైన్ చేస్తున్నాము. ఇందులో 3 షాఫ్ట్స్ ఉన్నాయి. పంప్ షాఫ్ట్ విడిగా ఉంది, బాటమ్ షాఫ్ట్ ఇంకా టాప్ షాఫ్ట్ విడిగా ఉంటుంది. ఈ మూడింటిని ఒకే యాక్సెస్లోకి తీసుకురావాలి. యాక్సెస్లో తేడా వస్తే మోటార్ వాబుల్ అయ్యి ఊగిపోతుంది. దీనివల్ల బేరింగ్స్ వేడెక్కిపోతాయి, దానివల్ల ప్రకంపనలు ఏర్పడచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాపర్గా అలైన్ చేసి వర్టికల్గా చెక్ చేయాలి. ఆ తర్వాత మిషన్ ఫిక్స్ చేస్తే స్మూత్గా రన్ అవుతుంది. అనేక తనిఖీలు చేసిన తరువాత ఇన్స్టాలేషన్ విజయవంతమయ్యింది. ప్రతి భాగం అది ఉండాల్సిన చోట భద్రంగా ఉంది. చుట్టూ రిలీఫ్తో భారీ నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. సుందిళ్లలో కూడా సంతోషించడానికి కారణం ఉంది. వరదల వల్ల నష్టపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి బృందాలు పగలు రాత్రి పనిచేస్తున్నాయి. ఇంజనీరింగ్లో లేదా నిర్మాణ ప్రమాణాల్లో ఒక్కసారి కూడా రాజీ పడకుండానే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఇది కంట్రోల్ స్టేషన్ అండి. మొత్తం పంప్ హౌస్కి ఇది కంట్రోల్ స్టేషన్. పంప్ హౌస్ ప్రాజెక్ట్కి ఇది గుండెకాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనమైతే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. అన్నిటిని మనం మానిటర్ కూడా చేయొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పొడవునా కాల వ్యవధులకి కట్టుబడడంలో నాణ్యత, భద్రత, ప్రమాణాలలో ఎలాంటి రాజీ అయితే పడలేదు. మానిటర్ రివ్యూ కూడా చేశారు. ప్రతి పంపు మోటార్లోనూ మీరు చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యల్ని మనం నమోదు చెయ్యాలి. దేన్ని వదిలేయడానికి లేదు. ఎందుకంటే నదిని లిఫ్ట్ చేయడం ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. కానీ ప్రతి సూక్ష్మమైన వివరం ప్రధానమైనదే. కీలకమైన తనిఖీలు, ఎక్కువ పరిమాణంలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రతి బ్యారేజీ, పంప్ హౌస్, పైప్ లైన్ ఇంకా సొరంగాల్లో కొనసాగుతున్నాయి. ప్రతి సైట్లో విజయవంతమైన ఫలితాలు వస్తున్నాయి. లింక్ 1 పంప్ హౌస్లను ప్రారంభించే రోజు దగ్గర పడుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి లోపాలు లేవు. కానీ ఇవన్నీ కలిసి పనిచేస్తాయా? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక పరిపూర్ణమైన ప్రారంభాన్ని అందిస్తాయా? ఈ మెగా ప్రాజెక్టు భాగాలన్నీ ఒక చోట చేరాయి. మేడిగడ్డ నుంచి అన్నారం వరకు, సుందిళ్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లి వరకు, సొరంగాల నుంచి ప్యాకేజీ 8 వరకు. ఇప్పుడు ఈ భాగాలన్నింటినీ ఒకటిగా పనిచేయించే సమయం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1లో ఆఖరి నిమిషం సన్నాహాలను పర్యవేక్షించడానికి ఉన్నతాధికారులు వచ్చి చేరుకున్నారు. రేపు 12:03 కనీసం ఒక పంపుని ప్రారంభించడానికి నిర్ణయించిన సమయం. మేము మొదటి పంపు ప్రారంభాన్ని చేపట్టాలని ప్లాన్ చేశాం. అయితే ఏ ప్రారంభానికైనా ప్రోటోకాల్ సిస్టమ్ అవసరం. ఆ ప్రోటోకాల్ సిస్టమ్ కోసం మా సబ్ వెండర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళు ప్రతి ఒక్క భాగాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇది వివిధ సిస్టమ్ సప్లయర్స్ అందరూ పాలు పంచుకున్న ఒక టీం వర్క్. ఆ సిస్టమ్స్ అన్నిటినీ తనిఖీ చేస్తారు. అలాగే వేరు సప్లయర్స్ ఇంటర్ఫేసెస్ అన్నిటినీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయని చెక్ చేస్తారు. సో ప్రారంభించే విషయానికి వచ్చినప్పుడు ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఈ గొలుసు కట్టులో మిస్ అయినవి ఏవీ ఉండకూడదు. ప్రతిదీ తప్పనిసరిగా ఖచ్చితత్వంతో పనిచేయాలి. ప్రతిదీ ఎలాంటి ఆటంకం లేకుండా జరగడం మీదే వేలాది కార్మికులు, ఇంజనీర్లు ఆశలు పెట్టుకున్నారు. దీని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఇలా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అది చాలా పెద్ద ప్రాంతం. అది 2 పంటలకు నీరు అందిస్తుందని, 90 లక్షల ఎకరాల నేలలోంచి బంగారాన్ని పండిస్తామని, ఇది మా లక్ష్యం, మా స్వప్నానికి చేరువవుతున్నామని ఆయన అన్నారు. మొట్టమొదటిసారిగా
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్లలోకి నది ప్రవేశిస్తుంది. మేడిగడ్డలో పంపులు ఆన్ చేశారు. ఇది వెనక్కి తగ్గలేని దశ. డెలివరీ కెనాల్ దగ్గర అందరి కళ్ళు అవుట్లెట్ మీదే ఉన్నాయి. గోదావరి నదీ జలాల్ని కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా ఎత్తిపోస్తుందా? బిడ్డ బయటికి వచ్చింది. సరే, దాని అనుభూతి చెందిన వ్యక్తి మాత్రమే దాన్ని వ్యక్తం చేయగలడు. కానీ ప్రారంభ దశలో నేను ఆ ఆనందకరమైన క్షణాలను బాగా అనుభవించాను అనే చెప్పాలి. మొత్తం 2 ఏళ్ల దీని అమలు కాలంలో నీరు డెలివరీ పాయింట్ దగ్గరికి చేరినప్పుడు నేను సంతోషంగా ఫీల్ అయ్యాను. అవెంతో గుర్తుండిపోయే క్షణాలు. అమలు సమయంలో అక్కడ ఉత్సాహం నెలకొంది. నది వ్యతిరేక దిశలో వెళ్లడం నేను చూడాలనుకున్నాను. ఈ ప్రాజెక్టులో భాగం కావడం, అంతేకాకుండా నా మాతృభూమికి సేవ చేయడం గర్వకారణం. కాళేశ్వరం ప్రాజెక్టు పొడవునా ప్రతి ప్రదేశంలో పంపులు పని మొదలు పెడతాయి. ఆ క్రమంలో గోదావరి జలాలు పంప్ హౌసులకు చేరుకుంటాయి. పైప్ లైన్లు, గ్రావిటీ కెనాల్స్ ఇంకా టనల్స్ నెట్వర్క్ ద్వారా నదిని ముందుకు నడిపిస్తాయి. భూగర్భ పంప్ హౌసుల నుంచి తిరిగి ఉపరితలం వైపు పైకి తీసుకొస్తాయి. పనికి ప్రతిఫలంగా ఈరోజు వాటర్ వచ్చి మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో మేము పార్ట్ అయినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ సేమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. నిజం చెప్పాలంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని అమల్లోకి తెచ్చినందుకు మేము చాలా ఉప్పొంగిపోతున్నాం. ప్రతి ప్రదేశానికి తిరిగి నామకరణం చేశారు. ఈ ప్రాజెక్ట్ అంత ఛాలెంజింగ్ జాబ్ కానీ ఈ ప్రాజెక్ట్ అంత హ్యాపీ మూమెంట్స్, సాటిస్ఫాక్షన్ ఏ ప్రాజెక్ట్లో దొరకదు. ఎందుకంటే మళ్ళీ వెనక్కి చూసుకుంటే లైఫ్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ జీవితంలో వస్తుంది అనుకోవటం లేదు. ఈ ప్రాజెక్ట్లో భాగమైనందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భగవంతుడికి ధన్యవాదాలు. నా ఒక్కడి కృషిగా సార్ కొన్ని వందల మంది కృషి ఇక్కడ ఉన్నది. ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ రోజుతోటి చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది సక్సెస్ అయినందుకు అద్భుతం. మీరు దీన్ని మాటల్లో వర్ణించలేరు. గోదావరి ఇప్పుడు తన గమ్యాన్ని సాకారం చేసుకుంది. బ్యారేజీ నుంచి బ్యారేజీకి, పంప్ హౌస్ నుంచి పంప్ హౌస్కి, రిజర్వాయర్ నుంచి రిజర్వాయర్కి ప్రయాణిస్తూ కొన్ని సమయాల్లో తన సొంత ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తోంది. మిగిలిన విషయాల్లో గురుత్వాకర్షణని దాని పని చెయ్యనిస్తుంది. ప్రతి అడుగులో ఇది రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది, ఊరటని అందిస్తుంది. ఒక అసాధారణమైన ఇంజనీరింగ్ విన్యాసం ద్వారా పైకి వెళ్తుంది.